గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరవేయటానికి బీజేపీ సౌత్ ఇండియా మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. దేశ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారిపోతుంది. ఒకప్పుడు ఎన్నికలంటే రక్తపాతం, హింసతో వణికిపోయిన పశ్చిమ బెంగాల్ ఈసారి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మమతా దీదీ కంచుకోటను బద్దలు కొడుతూ బెంగాల్లో కమల్నాథులు అప్రహిత విజయం సాధించారు. గత 10 ఏళ్లుగా బీజేపీ రచించిన వ్యూహాలు పశ్చిమ బెంగాల్లో ఫలించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేని జీరో ఇన్సిడెంట్ పోలింగ్తో 90% మంది ప్రజలు ఓటు చేసి మరి దీదీని గద్దెదించడం దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. ఇక పొరుగు రాష్ట్రమైన అస్సాంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ గతం కంటే మెరుగైన ఫలితాలతో మళ్లీ గద్దెనెక్కింది. ఈస్ట్ ఇండియాలో బీజేపీ తన పవర్ను నిరూపించుకుంది. కానీ బీజేపీ మిషన్ సౌత్ మాస్టర్ ప్లాన్ దీని సంగతి ఇప్పుడు చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై బీజేపీ చేసిన ప్రయత్నం మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సౌత్ ఇండియాలోని 131 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు లభించాయి. అది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా బీజేపీ 29 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం బీజేపీకి ఒకంత ఊరట కలిగించే అంశమే. కానీ 39 స్థానాలున్న తమిళనాడులో కమలనాథులకు తమిళ తంబిల కరుణ లభించలేదు. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే చివరి నిమిషంలో కోరిన గొంతెమ్మ కోరికలే.